కృష్ణ అవతారం కేవలం భౌతిక ప్రపంచానికి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రపంచానికి, గ్రహాల స్థానాలకు, భక్తుల హృదయాలకు కూడా ప్రభావం చూపే అవతారం. ఈ రోజు జరిగిన సంఘటనలు మనకు భగవంతుని లీలను, ధర్మాన్ని, భక్తి యొక్క శక్తిని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ఈ వీడియోలో శ్రీకృష్ణుడు జన్మించిన రోజు జరిగిన రహస్య సంఘటనలు పూర్తిగా తెలుసుకుందాం. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు అష్టమి రోజు రాత్రి జన్మించాడు. అది సాధారణ రాత్రిలాగా కనిపించినా ఆ రాత్రి భౌతికంగా మాత్రమే కాక ఆధ్యాత్మిక ప్రపంచంలో శక్తులు ప్రవహించాయి. సమస్త ప్రకృతి కూడా కృష్ణుడి జన్మ ద్వారా ఒక ప్రత్యేక దివ్య క్షేత్రంగా మారింది. ఈ రహస్య శక్తిని సాధారణ మనుషులు చూడలేరు, కానీ భక్తులు, మహర్షులు మరియు యోగులు దీనిని అనుభవించగలిగారు. భక్తులకి ఈ రాత్రి పవిత్ర దివ్య అనుభూతిని అందిస్తుంది. కృష్ణుడి జన్మ సమయంలో ఆకాశంలో గ్రహాలు మరియు నక్షత్రాలు ఒక ప్రత్యేక స్థితిలో ఉన్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం అశ్విని నక్షత్రం కృష్ణుడి ధర్మరక్షణలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ గ్రహస్థితి భౌతిక జీవితానికి మాత్రమే కాక ఆధ్యాత్మిక శక్తులకు కూడా ప్రభావం చూపింది. గ్రహాల మార్పులు, నక్షత్రాల కాంతి కలిసి ఒక డివైన్ ఎనర్జీని సృష్టించాయి. కృష్ణుడి జన్మ కేవలం ఒక వ్యక్తి జన్మ కాదు, ఇది సమస్త ప్రకృతి, సమస్త జీవులకు దివ్యశక్తిని ప్రసారం చేసింది. పూలలో, పక్షుల మెలకువలో, నది తీరం దగ్గర కనిపించిన సంకేతాలు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు ఒక సూచనగా చెప్పబడ్డాయి. ఈ సంకేతాలు సాధారణంగా మనుషులకు అర్థమయ్యేవి కాదు, కానీ ఆధ్యాత్మికంగా మహర్షులు, యోగులు, భక్తులకు అర్థమయ్యేవి. కృష్ణుడి జన్మ సమయంలో కొన్ని స్థల పురాణాల ప్రకారం పగలు రాత్రి అవుతుంది, రాత్రి పగలవుతుంది. భౌతికంగా ఇది అసాధారణం, కానీ ఆధ్యాత్మిక దృష్టిలో ఇది ఒక సంకేతం. కృష్ణుడి జన్మ సమయంలో గ్రహాలు, నక్షత్రాలు భౌతిక మరియు ఆధ్యాత్మిక సంఘటనలు ఒక అద్భుత సమన్వయం సృష్టించాయి. ఇది భవిష్యత్తులో శ్రీకృష్ణుడి లీలకు, ధర్మ రక్షణకు దివ్య పునాదిగా నిలిచింది. భాగవత పురాణం ప్రకారం జనన సమయంలో పరమేశ్వరుని ధ్వనులు, గోపాల మంత్రాలు, ఆకాశంలోని కాంతి శబ్దాలు ఒక దివ్య సంగీతాన్ని సృష్టించాయి. ఇది సాధారణ శ్రోతలకు వినిపించలేదు, కానీ ఆధ్యాత్మికంగా సాధ్యమయ్యే మహర్షులు ఈ శబ్దాలను అనుభవించేవారు. ఈ దివ్య శబ్దాలు భక్తుల జీవితాలను మార్చేవి. వారి ధర్మపాలన, భగవంతుని పట్ల భక్తిని మరింత బలపరుస్తాయి. ఇది భవిష్యత్తులో కృష్ణుని లీలకు మరియు ధర్మ రక్షణకు పునాదిగా నిలిచింది. కృష్ణుని జన్మ కేవలం ఒక వ్యక్తి లీల కాదు, సమస్త బ్రహ్మాండానికి దివ్య సంఘటన. కృష్ణుని జన్మ రోజు ప్రతి క్షణం, ప్రతి శ్వాస భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా పవిత్రంగా మారింది. భక్తులు ఆ రాత్రి చేసే పూజలు, జపాలు మరియు ప్రార్థనలు మరింత శక్తివంతంగా మారాయి. కృష్ణుడి జన్మ మనకు భగవంతుని లీలను, ధర్మాన్ని, భక్తి యొక్క శక్తిని అనుభవించడానికి దివ్య అవకాశాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.